కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అమర్నాథ్ విజయం సాధిస్తే గాజువాకలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. గాజువాకలో వైసీపీ వార్డు ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవంలో వెల్లడించిన వైవి సుబ్బారెడ్డి. నా కట్టె కాలేంత వరకు పసుపు జెండా మోస్తూనే ఉంటా. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన బండారు సత్యనారాయణమూర్తి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, గాజువాక చెట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినంత అభివృద్ధి మరి ఏ ఇతర ముఖ్యమంత్రి చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేయాలనే దీక్షతో రాష్ట్రంలో ప్రజలు ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డిని ఏ విధంగా గెలిపించారో అంతకు రెట్టింపు మెజార్టీతో అమర్నాథ్ని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ విజయం సాధిస్తే గాజువాకలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, అంతేకాకుండా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాగేశ్వరరావు గారి ఆయన అనుచరులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ, వారు నాకు ఎటువంటి కండిషన్ లేకుండా పార్టీలోకి చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలన చూసి మళ్ళా రేపు ఎన్నికల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్క ఆశయంతో పనిచేయడానికి, గుడివాడ అమర్నాథ్ గెలుపుకు పనిచేయడానికి మాత్రమే నేను వస్తున్నాను పార్టీలోకి చెప్పి వచ్చినందుకు నాగేశ్వరరావు ముందుగా స్వాగతిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గాజువాక నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి గెలుపు మొన్న 2019 ఎలక్షన్లో మీరందరూ ఎంత గొప్పగా కృషి చేసి గెలిపించారో అంతకి రెండంతలు గొప్పగా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో, మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో మీ ప్రాంతం వాసి ప్రతి గుడివాడ గురునాథరావు గారు కుమారుడు, మీ ప్రాంతం ముందు బిడ్డ ఆయన అమర్నాథ్ని అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్న బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా అమలు చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్న కోట్లాది మంది ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు జరుగుతున్న ఎలక్షన్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యేటట్టుగా ప్రజలందరూ ఆశీర్వదించాలి. మరీ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి అండగా నిలబడటం కోసం మేము ఎదుర్కొచ్చి ఎంతో ఆప్యాయతో, ప్రేమతో పనిచేస్తూ మీకు అందరికీ మీ కుటుంబ సభ్యులాగా ఎప్పటివరకు వచ్చిన శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులతో తప్పకుండా రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు అత్యంత మెజార్టీతో గెలవడానికి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు రాజా, ఉరుకోటి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, ఉరుకోటి రామచంద్రరావు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తన కట్టె కాలేంత వరకు పసుపు జెండా మోస్తూనే ఉంటానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రానున్న ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి టికెట్ ఆశించి భంగపడిన ఆయన శనివారం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం అనేక ఉద్యమాలు చేశానని, తెలుగుదేశం పార్టీకి తాను ఏం పాపం చేశానని, తనకు సీట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్టీ కోసం కష్టపడిన తాను ఏ రోజు పార్టీకి అన్యాయం చేయలేదన్నారు. పార్టీ ఏ రోజు తనకు పదవులు ఇవ్వలేదని, తాను కూడా ఎప్పుడు అడగలేదని అన్నారు. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉన్నానే తప్ప ఏనాడు ద్రోహం చేయలేదన్నారు. పార్టీలు మారిన వ్యక్తులకు పెందుర్తి సీటుని ఎలా కేటాయిస్తారని ఆరోపించారు.
తెదేపా పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేశానని, తనపై వైసీపీ ప్రభుత్వం 11 కేసులు బనాయించిందని, అయినా వాటికి భయపడలేదని అన్నారు. తనకు సీటు కేటాయించకపోయినా పర్వాలేదు, కానీ తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం మొదలెట్టారన్నారు. తన కట్టె కాలేంత వరకు తాను పసుపు జెండా మోస్తూనే ఉంటానని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, తన చీతి మీద పసుపు జెండా వేసి కాల్చాలని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ అధికారంలోకి రావాలని బండారు ఆకాంక్షించారు. ఆ రోజు 4 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. నాకు ఏ రకమైన పదవి ఇవ్వలే. రెండోసారి మాజీ మంత్రిగానే ప్రజల మధ్యన ఉన్నాను. 2004లో మన ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఎవరైతే హోదాలో ఉన్నవారో వాళ్ళందరూ బరువు బాధ్యతలు మోయడానికి తప్పుకుంటే, రాజశేఖర రెడ్డి సీఎం అయితే అందరూ భయంతో రాదని ముందుకు రాకపోతే అవేళ జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టాను. అంటే కొంతమంది పొరవాళ్ళున్నారు, యువతున్నారు, చెప్పాలి నా బాధ. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 5 ఏళ్ళు జిల్లా అంతా పాదయాత్ర చేశాను, జిల్లా అంతా సైకిల్ యాత్ర చేశాను. నాతో చాలామంది సైకిల్ యాత్ర చేసే వాళ్ళు మంత్రులు అయ్యారు, మొన్న ఎమ్మెల్యేలు అయ్యారు, అందరూ కార్పొరేట్లు అయ్యారు. జగన్మోహన్ పాలాలని తెలుసు, పేరు చెప్పి పరిపాలన, ఇతర జిల్లాలు పాలలేను అని చాలా భయపడే వ్యక్తులు గాను. కరోనా టైంలో ఇక్కడ ఫార్మాసిటీలో ఏదో పడిపోతే కాలిపోతే అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నాం. ఏమిటి నేను చేసిన పాపం, ఏమిటి నేను చేసిన దుర్మార్గం ఈ పార్టీకి? ఎప్పుడైనా పార్టీకి తప్పుగా మాట్లాడానా? అధినాయకులు ఎప్పుడైనా ఒక మాట అన్నానా? ఇప్పుడు ఎవరినైనా కించిపరిచానా? మరి మీరు చూశారు, అమ్మ భువనేశ్వరమ్మని తప్పుగా మాట్లాడితే నా తల్లిగా భావించి, నా కుటుంబంగా భావించి, ఆవిడకి నాకేం తగు, ఆవిడతో నాకేమైనా వ్యక్తిగత ఉందా? సిగ్గు విడిచి కూడా నేను దిగజారి ఆ అమ్మను అన్నామని చెప్పి బాధతో అంటే, మరి మీ అందరూ దైవంలే కదా. 18 గంటలు ఇంట్లో నిర్బంధించినా సరే జైలంచి వరకు వెళ్ళాను. మీకు జీవితాంతం ఈ పెద్ద నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి నేను రుణపడున్నాను కదా. 14 గంటలు నేను పడిన వ్యాధిని ఎవరికి తెలుసు? ఇంట్లో నేను నా ఆవిడ ఇద్దరే ఉన్నాం, ఇంట్లో మా అబ్బాయి కూడా లేదు. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు నేను పడిన మనోవ్యాధి ఎవరికి తెలుసు? ఎందుకు పడ్డాను నేను? నా ఆస్తి కోసమా? నా సొంత వ్యాపారం కోసమా? ఎందుకు పడ్డాను నేను? ఎవరి కోసం పడ్డాను? తెలుగుదేశం పార్టీ కోసమే కదా. మరి ఇన్ని బాధపడి మీకు తెలుసు కదా, ఇంకొక తల్లి మహాతల్లి నాకు బెయిల్ ఇవ్వకపోతే జైల్లో నేను పడే బాధలో నా కుటుంబం ఎంత రోజులు పడుతుందో నా కుటుంబం కానీ మీరు కానీ తెలియదా ఈ పార్టీకి? అడుగుతున్నాను కదా. కొన్ని నియోజకవర్గం వీక్గా ఉందంటారా? ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మా గొప్ప నాయకులు చక్కని అభ్యర్థులు నాకు దొరికారు, పోరాడే నాయకులు దొరికారు. వాళ్ళ దైవాలను, మీ దైవాలన, కార్యకర్తల దైవాలన మన నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్ పోటీ చేస్తే 8 మందిని గెలిపించుకున్నామే మనం. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా 8 కార్పొరేటర్ గెలిచారా? కౌన్సిలర్స్ గెలిచారా? ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఎంపీడీసీలో జడ్పీడీసీ పోటీ చేయలేదే. బహిష్కరణ పేరు చెప్పి పారిపోతే మనం పెందు నియోజకవర్గం గెలిచిన ఓడమే మనం వెళ్దామని చెప్పి మనం జడ్పీడీసీ పోరాడాం కదా. మరి పోరాడి నియోజకవర్గం కదా. ఆంధ్ర రాష్ట్రంలో 8 కార్పొరేట్లు గెలిపించుకున్న ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు దానికి అభిమానమే కదా. మరి ఎందుకు ఇలా నేను ఏదైనా నా లోపం ఏంటి? ఇలా చూడండి, చాలా మంది అనుకుంటారు పదవి కోసమే బండారు బాధపడుతున్నాడని. నేను 3 సార్లు ఓడిపోయినాను. ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ అయినా మర్నాడే నేను ఒకసారి 2004 ఓడిపోతే 5వ రోజునే అనకాపల్లి వెళ్ళి డాక్టర్ నారాయణరావు హాస్పిటల్ ముందున ధర్నా చేసిన వ్యక్తిని నేను. ఎప్పుడు ఓటమి నేను భయపడలేదు, అవమానంగా భావించలేదు. ఎందుకంటే ప్రజా తీర్పుని గౌరవిద్దాం అని మళ్ళా ప్రజల మధ్యకి వెళ్తూ పార్టీ కోసం పనిచేస్తున్నాను. 99 తర్వాత ఇప్పటి వరకు నాకు ఒక పదవి కూడా ఇవ్వలేదా మీరు? అన్ని పార్టీ పనులు అప్పచెప్పారు కదా నాకు. పార్టీ పనులు నేను చేశానా లేదా?
పప్పు వెళ్ళమన్నారు. ఒకే ఒక సీనియర్ లీడర్ని, ఒక మాజీ మంత్రిని, కొత్త వాళ్ళందరూ వస్తే వాళ్ళతో పనిచేసానే. ఆ రోజు నేను సిగ్గుపడలేదే, ఇది నేను ఎందుకు రావాలి పప్పు అని, మా సారు నియోజకవర్గం అని 15 రోజులు సరైన ఆహారం లేకపోయినా, నా ఆరోగ్యం బాగోలేకపోయినా పప్పులో చేశానే. ఎన్ని జిల్లాలు పంపించారు మీరు? ఎప్పుడు నేను నో అనేది చెప్పానా? పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే పరిగెత్తి వెళ్ళానే, పార్టీ ఆఫీస్లో గుణస్థాలు చెప్తే వెళ్ళానే, ఏ జిల్లాకి వెళ్ళమంటే జిల్లాకి వెళ్ళానే. ఈ 5 సంవత్సరాలు ఏ పోరాటం చేయమంటే పోరాటం చేశానే. అక్కడికి వెళ్ళి కూడా ఉద్యమాలు చేసి వారు అవినీతి కూడా ఎండగట్టానే. సుబ్బాలు ఉంచుకున్నారు, నేను వైకాపాకి రమ్మంటున్నారు. రూరల్లో ఒక లీడర్ లేడు, రూరల్లో నీకే అప్పచెప్తా ఉన్నారు. నువ్వు ఎంపీకి వెళ్తావా ఎమ్మెల్యేకి వెళ్తావా నీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వస్తే మంత్రి ఇస్తామన్నారు. మూర్తిన మాటినమ్మా, ఆ మాట అనొచ్చు అనుకోవడం, చనిపోయిన తప్పది. చంద్రబాబు నాయుడు నేను నమ్మడం, నీకేం ఇవ్వడం, నా మాటిను అని ఇంకొక ఎమ్మెల్యే గారి పేరు చెప్పాడు. ఆయన నీతో వస్తాడు అని చెప్తే, గురుగారు క్షమించండి, నాకు ఒక అల్లుడు ఎప్పటికే ఒక ఎంపీని అల్లుడిగా ఉన్నాడు ఈ పార్టీలో. నేను సీనియర్గా 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాను ఈ పార్టీలో, మీరు ఉన్నారు, క్షమించండి సార్, ఇప్పుడు ఎందుకు మనకి అవసరమా అని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేశాను నేను. అవంతి గారు అందరూ దిగిపోమన్నారు. ఓ పెద్ద కాన్వే ఉంది మా చుట్టూ, పెద్ద కాన్వే, డ్రైవర్ దిగిపోమన్నాడు అవంతి గారు. అలాగే అవంతి గారు దిగిపోమన్నప్పుడు మా అబ్బాయిని కారు రమ్మన్నారు నాయుడుబాబుని. మాకు అర్థం కాదు ఎందుకు రమ్మన్నాడు ఏంటో అని. తలుపు వేసి అందరూ ఎండలో ఉన్నారు, పాపం అందరూ ఎండలో ఉన్నారు. 11 వెళ్ళిన ప్రాంతంలో చిన్న ప్రపోజ్ సోదరుడు అన్నాడు. అన్నగారు అన్నాడు, ఏంటన్నా చెప్పాను అన్న, ఏమి లేదు మన అందరం వైకాపాకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ మీ సమక్షంలో మీ అందరికీ మాకు ఆంజనేయ గుడి దగ్గర వెళ్ళిపోవడం వైకాపాకి. టికెట్ కన్ఫర్మ్ నీకు పెందుతు నుంచి, నాదే బాధ్యత. మంత్రి నీకు నాకు ఇద్దరికి అనుకుందాం, ఎవరికైనా ఒకటే, భవిష్యత్తు బాగుంటుందని ఒక అరగంటగా కాన్వే అయిపోయింది. ఆఫీసెస్ అంతా ఎండలో ఉన్నాయి ఇక్కడ. అన్న బాగోదు అన్నకి తర్వాత మాట్లాడుతుంటే లేదు లేదు అవంతి గారిని నన్ను ఆహ్వానించాడు. అవంతి గారు కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళిపోయాను నేను పార్టీ మారి. ఏ పార్టీ మారిపోతే నేను ఎమ్మెల్యే అవునా? తులసిలో ఆఫర్ కాదన్నాను. అవంతి తులసిలో పోయి బతికిలేదు. అవంతి గారు అడగండి, మీరు బండారి గారికి పలానా ఆంజనేయ గుడి దగ్గర వెనలపాలెంలో ఓపెనింగ్స్ చిగురుపల్లి వెళ్తున్నాం. ఏ ఓపెనింగ్స్కి పలానా వెనలపాలెం అయిపోయినాయి. ఎంత నిజాయితీగా ఉన్నా నన్ను, పార్టీ కోసం ఉన్న నన్ను. అందుచేత ఇది చెప్పడం కోసమే. నేనేం ఆశించి నేను ఎలా ఎవరిని విమర్శించాలని నాకు ఇష్టం లేదు, ఎవరిని విమర్శించలేదు దాచుకోలేదు. మీరు ఏ నిర్ణయం ముందే చెప్తున్న మీరు వెనక వస్తున్నాను. మీరందరూ ఇక్కడ నాకు మీ గుండెల్లో బాధ చూశాను. మీ కుటుంబాలతో ఉండాలని నాకు ఆశ ఉంది, మీతో జీవించాలని పదవులో ఉండి కాదు. ఒక రైతుగా, ఒక సామాన్యుడిగా, ఒక బండారు సత్యనారాయణమూర్తిగా నా జీవితం అంతా ఉండాలనుంది. అంచేత మీరు ఏ నిర్ణయం చేస్తారో మాట్లాడండి. ఎక్కువసేపు తీసుకోవాలనిపిస్తుంది ఇప్పటికే. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. నాకంటూ ఒక నిర్ణయం లేదు. కానీ ఒకటి చెప్తాను, నేను క్రియాశీల రాజకీయాలను తప్పుకున్నా తెలుగుదేశం సభ్యుడిగా మాత్రం కొనసాగుతాను. నేను పార్టీని మారుతావనో ఇంకో దాంట్లో పోటీ చేస్తావనో నాకు ఆ దృష్టి, ఆ పదవి మీద ఆకాంక్ష, పిచ్చి నాకు లేదు. మండల పేషెంట్ దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా ఎప్పుడు నాకు టికెట్ లేదనే పరిస్థితి రాలేదు. కానీ ఎందుకో ఈసారి తీవ్ర అవమానం నాకు జరిగింది. అని చెప్పి మీ అందరూ మాట ఇస్తున్నాను. నేను మీరు చెప్పిన దానికి ఇంచు గీత దాటితే మళ్ళీ దుర్మార్గుడిని మొక్కం చూడద్దు, ఈ దుర్మార్గుని మిట్లెక్కద్దు. మీరు నిర్ణయించండి, మీరు ఆలోచించండి. మీరు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి సిద్ధపడి ఉంటానని మీ అందరికీ తెలియపరుస్తూ
భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుత అధికార ప్రభుత్వం తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ను అధికారికంగా ప్రకటించింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తమ అభ్యర్థిని ప్రకటించడానికి కాస్త సమయం తీసుకుంది. అయితే గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే భీమిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేయడంతో మళ్లీ గంటా ఇదే నియోజకవర్గం నుండి టికెట్ను కోరడంతో తెదేపా అధిష్టానం మాత్రం గంటాను చీపురుపల్లి నుండి పోటీ చేయమని ఆదేశించినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. గంటా మాత్రం తాను భీమిలి నుండే పోటీ చేస్తానని చెప్పడంతో తెదేపా అధిష్టానం పునరాలోచనలో పడింది. మరోవైపు అదే భీమిలి నుండి జనసేన పార్టీ తరపున పంచకర్ల సందీప్ పోటీ చేయడానికి సిద్ధం కావడంతో అసలు భీమిలి నుండి తెదేపా కూటమి ఎవరిని బరిలోకి దించుతుందోనని ప్రజలు, రాజకీయ పార్టీల శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే గంటా మాత్రం పట్టు వదిలిన విక్రమార్కుల్లా పోటీ చేస్తే భీమిలి నుండే చేస్తానని పట్టుపట్టి కూర్చోవడంతో ఎట్టకేలకు తెదేపా అధిష్టానం భీమిలి నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో గంటా నిరీక్షణ ఫలించిందనే చెప్పాలి. తన పంతం నెగ్గించుకుని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గంలో తన పేరును అధిష్టానం నుండి గంటా ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అవంతిని, ప్రతిపక్షం గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఇదివరకే మంత్రి పదవులు పొందడం, ఇద్దరు అనకాపల్లి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంతో రాజకీయ ప్రముఖులంతా ఈ నియోజకవర్గంపైనే దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అవంతి, గంటా ఇద్దరు పోటాపోటీగా గెలిపే లక్ష్యంగా మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధమయ్యారు. అవంతి విజయడంకా మోగించాలని ఒకవైపు, మరోవైపు అధిష్టానం ససేమిరా అన్న పట్టుపట్టి తన మాట నెగ్గించుకొని ఎవరికి వారు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో ఇద్దరికీ కూడా సమాన స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో తమ మద్దతుదారులకు కనుసన్నల్లో ఉంచుకునేలా గోడ దూకే నాయకులను సైతం కనిపెట్టి వారిపై గట్టిగా దృష్టి సారిస్తున్నారు. ఇద్దరి నాయకుల మధ్యలో జంపు జిలానీలెవరో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏదేమైనా భీమిలి నియోజకవర్గంలో ఈసారి ఇద్దరి మిత్రుల మధ్య పోటీ రసవత్తరంగా జరగనుంది. నగరంలోని కాన్వెంట్ జంక్షన్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా 10 ఎకరాల స్థలం కేటాయించి వారి సమస్యలను పరిష్కరిస్తానని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్లో పర్యటించిన ఝాన్సీ, వాసుపల్లి గణేష్లకు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్లు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ముందుగా అక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకొని వ్యాపారాలను, కళాశీలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ జగన్ని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ కార్మిక, కర్షకులకు, మహిళలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు ₹1 అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా గణేష్ కుమార్ను, ఎంపీ అభ్యర్థిగా తన్ని అఖండ మెజార్టీతో బలపరిచి ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు. అధికారంలోకి వస్తే ఇక్కడ కాన్వెంట్ జంక్షన్ హోల్సేల్ మార్కెట్ వర్తకుల డిమాండ్ మేరకు సిటీకి దగ్గరగా 10 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ హోల్సేల్ వర్తకులతో తనకు అనేక సత్సంబంధాలు ఉన్నాయని, వారి సమస్యలు, డిమాండ్ల పరిష్కరించడంలో ఎంతగానో కృషి చేశానని అన్నారు. అలాగే వారి అభ్యర్థన మేరకు మళ్లీ వచ్చే జగనన్న ప్రభుత్వంలో వారి కోరిక నెరవేరుస్తామని వెల్లడించారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, దక్షిణ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, గరికెన గౌరీ, జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు, దక్షిణ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా బ్రదర్ అండి. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రజల్లో మమేకం కావాలని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 14వ వార్డులో సీతమ్మధార పోర్టు స్టేడియం ఈస్ట్ గేట్ వద్ద ఆ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఉత్తర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.
అనంతరం వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు మరియు కార్యకర్తలతో కలిసి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, 14వ వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేయాలని విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సూచించారు. ఈ మేరకు జీవీఎంసీ 45, 55 వార్డుల్లో తాడ్చిట్లపాలెం 80 అడుగుల రహదారి వద్ద 45వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనూక్, 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకాపా వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు శనివారం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి 45, 55 వార్డుల పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజల సత్తాను చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారత, స్వావలంబనకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత పార్టీ శ్రేణులందరిపైన ఉందన్నారు. 2014లో విజయం సాధించిన విష్ణుకుమార్ రాజు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి 2019లో ఓటమి చవిచూసి కనుమరుగయ్యారన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజల్లో కనిపించిన విష్ణుకుమార్ రాజు కరోనా లాంటి కష్టకాలంలో సైతం ప్రజలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ విశాఖపై లేదని, ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 17 వార్డులోనే కూడా మా కార్పొరేటర్స్, వార్డు అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి ప్రతి వార్డులోనే కూడా వార్డు స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కోసం వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డు కార్పొరేటర్ జీఎంసీ డిప్యూటీ గవర్నర్ కంపా హనూక్ గారు, అదేవిధంగా 55వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి కేవీఎన్ శశికళ గారి ఆధ్వర్యంలో ఈ 2 వార్డులకు సంబంధించి ఒక పార్టీకి సంబంధించి టీడీపీ ఈరోజు ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశల కొద్ది పేదల పెళ్లిని ఈరోజు యావత్ దేశం కూడా అభినవ పూలేలా కీర్తిస్తున్న గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనని ప్రజలందరికీ కూడా తెలియజేసి ఆ సంక్షేమం, ఆయన చేస్తున్న సంక్షేమం, ఆయన చేస్తున్న అభివృద్ధిని కొనసాగించడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న భావితరాల బంగారు భవిష్యత్తు కోసం మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని ఓటు అడిగే విధంగా ఈరోజు ఎన్నికల సమయంలో ముందుకు కథన రంగంలో ముందుకు అడిగేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజనీతి. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాలు చేస్తారు. ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం కూడా ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సేయంగా ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకోవాలనుకునే తపన, తాపత్రయం ఉన్న పేద విద్యార్థులకి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో తద్వారా పేద అక్కచీలం వల్ల గుండెల్లో ఆనందాలను నింపడమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈ రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు మహిళలకు సంబంధించి మహిళలకు ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించి మహిళా సాధికారత సాధించి మహిళా సాధికారత విషయంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. పేదలందరికీ ఇల్లు పట్టాలు కావచ్చు, పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామికీకరణ రంగంలో గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 75 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని 937 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని బ్లూ ఎకానమీ సృష్టికర్తగా ప్రతి 150 కిలోమీటర్లకి 150 కిలోమీటర్లకు ఒక పోర్టు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ యార్డ్, 23,500 ఎకరాల్లో కడ నుంచి ఇచ్చాపురం వరకు, చిత్తూరు నుంచి అనంతపురం వరకు కూడా ప్రభుత్వ భూములు సేకరించి కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3 సంవత్సరాల కాలం పాటు దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
ఇది అసామాన్య విషయం కాదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గతంలో ఉన్న ముఖ్యమంత్రి కులహంభావంతో కేవలం తన సామాన్య వర్గానికి సంబంధించిన వేలాది కోట్లను వేలాది ఎకరాల భూములు పెంపే లక్ష్యంగా అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రం నలుదిక్కులా కూడా ఆర్థిక ప్రగతి లేకుండా అడుగడుగునా కూడా విఫలం చెంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరణ ద్రోహం చేసి ఖజానాన్ని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు పేదరిక నిర్మూలన తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం. కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మండల అధ్యక్షులు జీవీఎంసీ ఫ్లో లీడర్ బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు సారిపల్లి గోవింద్, ఆళ్ల లీలావతి శ్రీనివాస్, ఉషశ్రీ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, వార్డు అధ్యక్షుడు పైడి రమణ, గుజ్జు వెంకటరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్, రవిరెడ్డి, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామ్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమర్నాథ్ విజయం సాధిస్తే గాజువాకలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. గాజువాకలో వైసీపీ వార్డు ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవంలో వెల్లడించిన వైవి సుబ్బారెడ్డి. నా కట్టె కాలేంత వరకు పసుపు జెండా మోస్తూనే ఉంటా. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన బండారు సత్యనారాయణమూర్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.